హాయ్. సో, ఇవాళ సెవెంత్ డే. ఆహ్, ఇవాల్టి మీల్ కంప్లీట్‌లీ జంక్. ప్రాసెస్డ్ జంక్, ఫాస్ట్ ఫుడ్. అండ్ ఇట్స్ ఓకే. నాకేం గిల్టీ లేదు దాని గురించి. ఎందుకంటే నేను రోజు తినను. ఇవాళ తింటున్నా. అట్లని నేను చాలా సార్లు చెప్పుంటా. వన్స్ ఇన్ ఎ వైల్ ఇట్స్ ఓకే. మొన్న పేస్ట్రీ తిన్నప్పుడు కపుల్ ఆఫ్ డేస్ ఎగో మనం ఒక మనమున్న లైఫ్ స్టైల్ ప్రస్తుతానికి ఏవో పార్టీస్ జరుగుతూ ఉంటాయి. ఏవో సిట్యుయేషన్స్ వస్తాయి. ఏవో అకేషన్స్ ఉంటాయి. ఫ్రెండ్ సర్కిల్ ఉంటది. ఎవరిదో ఒకరిది బర్త్‌డే అయితూ ఉంటది. ఏదో ఒకలాగా మనకు వస్తూ ఉంటాయి. ఏదో కైండ్ ఆఫ్ లైక్ తినాల్సి వస్తూ ఉంటది ఒక్కోసారి. అట్లని కంట్రోల్ తప్పి మొత్తం తినమని చెప్పట్లేదు. అట్లని తిని దాన్ని ఇంకా ఓకే. ఓహ్! తిన్నా అని మనల్ని మనం ఓహ్! ఎందుకు తిన్నాను అని గిల్ట్‌లోకెళ్ళిపోయి ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు నేను చెప్పేది ఇవాళ నేను ఫాస్ట్ ఫుడ్ మొత్తం జంక్ ప్రాసెస్ తింటున్నా అని చెప్తున్నాను కదా! ఇవాళ తిన్నాను. అట్లని నేను మొత్తం పోయిన వారం అంతా నేను ఫాస్ట్ ఫుడ్ ఏం తినలేదు. అండ్ ఈ వారం ఇప్పుడు నెక్స్ట్ నాకు నేను ఓకే. ఇవాళ తిన్నానా? ఓకే. నెక్స్ట్ వీక్ అంతా నేను ఏమీ తినను ప్రాసెస్ ఫుడ్. బయట ఫుడ్ తినను. ఇంట్లోదే తింటాను. అట్లా అనుకున్నప్పుడు నువ్వు అట్లా మనం అట్లా స్ట్రిక్ట్ రూల్ మనకు మనం పెట్టుకున్నప్పుడు ఎప్పుడో ఒకసారి తిన్నామనుకోండి, లేదా వారానికి ఒకసారే తిన్నామనుకోండి, ఇట్స్ ఓకే. అది తినేసి అక్కడి వరకే. ఆ పూటకి ఆపేసి నెక్స్ట్ డే నుంచి హెల్తీగా తినడం స్టార్ట్ చేయాలి. ఎంతసేపు ఓకే. అట్లని నేను ఇట్లా ఫాస్ట్ ఫుడ్ రోజు తింటే బక్కగయిపోతారు, మీరు వెయిట్ లూజ్ అయితారు అని నేను చెప్పను. ఖచ్చితంగా లూజ్ అవ్వరు. ఇట్లాంటి అన్‌హెల్తీ ఫాస్ట్ ఫుడ్ తింటే వెయిట్ గెయిన్ అవ్వడమే కాకుండా అన్‌హెల్తీ లైక్ ఇంటర్నల్లీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. లివర్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అన్ని ప్రాబ్లమ్స్ ఒస్తాయి. తినమని నేను చెప్పట్లేదు. తింటే తగ్గుతారు అని చెప్పట్లేదు. తినడం మంచిది అని చెప్పట్లేదు. ఒకవేళ తినాల్సొస్తే తిన్నా కూడా మిమ్మల్ని మీరు ఆ గిల్టీలోకి తీసుకెళ్ళిపోకండి అని చెప్తున్నానంతే. అండ్ ఓకే. ఇవాళ ఒక్కరోజు తిన్నందుకే నా వెయిట్ రేపు వెయిట్ పెరుగుతదా అది ఇది అంటే రేపు పొద్దున్న నువ్వు స్కేల్ ఎక్కితే నీకు 2 పౌండ్లు చూపిస్తది కావచ్చు డిఫరెన్స్. అంటే ఒక కేజీ అట్లా వెయిట్ ఎక్కువ చూపిస్తది కావచ్చు. ఆ నెక్స్ట్ డే కూడా చూపిస్తది కావచ్చు. అట్లా అని నువ్వు ఆ నెక్స్ట్ డే ఆ తర్వాత రోజు నేను పెరిగినా ఇంకా ఏం పని చేయట్లేదంటే అది తప్పు. ఎందుకంటే నువ్వు తిన్నావు కనుక దాని రిజల్ట్స్ చూపిస్తుంది స్కేల్. అది జస్ట్ వాటర్ వెయిట్ ఉంటది. మోస్ట్ ఆఫ్ ఇట్ వాటర్ వెయిట్ ఉంటది. ఇవాళ తినంగానే మొత్తం ఆహ్, ఒకటే రోజు లావయిపోవు. ఇయర్స్ నుంచి నువ్వు అన్‌హెల్తీగా ఉన్నావనుకో అదే చూపిస్తా ఉంటది. ఒక పౌండ్, 2 పౌండ్లు ఇక్కడ అక్కడ తేడా చూపిస్తది. ఆబ్వియస్‌లీ చూపిస్తది. ఓ రోజు నువ్వంతా ఫాస్టింగ్ చేసినావనుకో నెక్స్ట్ డే నీకు ఒక పౌండ్ తక్కువ చూపించొచ్చు. అట్లని నువ్వు వెయిట్ లూజ్ అయినట్టా? కాదు. నీ వాటర్ వెయిట్ అంతే పోయినట్టు. డీహైడ్రేట్ అయిపోయినావు అన్నట్టు అంతే. సో, అట్లాంటి టైంలో ఏం చెప్తున్నానంటే నేనిక్కడ తినండి. ఇట్స్ ఓకే. కానీ తిని మిమ్మల్ని మీరు ఆ గిల్ట్‌లోకి తీసుకెళ్ళిపోయి దాని గురించి ఆలోచించి ఇంక నెక్స్ట్ మూమెంట్ నుంచి మళ్ళీ ఇంక అంత అయిపోయింది కదా! ఇంక నేను ఇంకా ఏం చేసినా తగ్గట్లేదు. ఎట్లున్నా ఓకే. ఆహ్, సో, నేను ఇదే తింటా అని మళ్ళీ అట్లా ఎళ్ళిపోవద్దు. తినేసి ఓకే. నువ్వు సాటిస్ఫై అయిపోయిందా ఇవాల్టికి నీ ఏదో ఎందుకు తిన్నావు నీ ఓన్ రీజన్స్ ఒకసారి లైక్ బయటికెళ్ళి వేరే ఆప్షన్ లేక తిన్నావా? లేకపోతే తినాలనిపించి తిన్నావా? నీ రీజన్ ఏదైనా సరే అప్పటికి దాన్ని ఆపేసుకొని ఆ క్రేవింగ్స్‌ని అది కంట్రోల్ చేసుకొని నెక్స్ట్ డే నుంచి రెగ్యులర్‌గా తినడం స్టార్ట్ చెయి. అంతేగాని ఇది తింటే అంతే ఇంక నేను అయిపోయింది బ్రేక్ చేసినానా ఆహ్, ఏమంటారు హెల్తీ ఫిట్‌నెస్ స్టైల్ బ్రేక్ చేసినా, ఇంక రేపటి నుంచి అంతే ఇంక నేనింక మళ్ళీ తినేస్తా అట్లా చేయొద్దు. అదొకటి. రెండోదేంటంటే ఇప్ కొందరు లావు ఉన్నాము. సో, బక్కగా అవ్వడానికి బక్కగా అవ్వడానికి రీజన్స్ ఎందుకు తీసుకుంటారంటే, చూడ్డానికి లావున్నాం మనము అని. లేదా పక్కనోళ్ళు ఎవరో ఒకరు ఈ అమ్మాయో, అబ్బాయో ఎంత లావున్నారు చూడు, మొత్తం అన్‌హెల్తీ కావచ్చు. అట్లా అంటున్నారు అనుకోనో, నీకు నువ్వు అద్దంలో చూసుకొని, అమ్మా! నేనెంత లావైపోతున్నాను, బక్కగా కావాలి. సొసైటీ కోసమో, నీకు నువ్వు అద్దంలో మంచిగా కనిపించడానికి కోసమో బక్కగవ్వద్దు. బక్కగవ్వాలి. బక్కగా అనేది రీజన్ కాదు. బక్కగా అయితేనే హెల్తీ అని కాదు యాక్చువల్లీ.
నువ్వు వెయిట్ లూజ్ అవ్వాలి అంటే దానికి మెయిన్ రీజన్ ఇంటర్నల్లీ నీ హెల్త్ బాగుండడానికి. అదే నీ రీజన్ అయ్యుండాలి. అంతేకానీ అద్దంలో చూసుకోవడానికి నాకు మంచిగా అనిపించట్లేదు, లేదా ఈ సైజ్ డ్రెస్ నాకు పట్టట్లేదు, లేదా ఎవరో నన్ను చూసి జడ్జ్ చేస్తున్నారు అనే రీజన్‌కి ఎప్పుడూ వెయిట్ లూజ్ అవ్వాలనుకోవద్దు. ఎందుకంటే లావున్న వాళ్ళు అందరూ అన్‌హెల్తీ అనడానికి లేదు. బక్కగున్న వాళ్ళందరూ పర్ఫెక్ట్ హెల్త్‌లో ఉంటారు అని గ్యారంటీ లేదు. నాకేంటి మీకు కూడా తెలిసి ఉంటారు. ఇంతమంది ఉండుంటారు. చూడ్డానికి బక్కగా హెల్తీగా ఉన్న అష్టరోగాలుంటాయి వాళ్ళకి. కొందరుంటారు చాలా లావు అసలు చబ్బీ మొత్తం దుబ్బుగా అట్లా ఉంటారు. బట్ ఒక్క హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు వాళ్ళకు. అండ్ ఎంత ఫ్లెక్సిబుల్ ఉంటారంటే కింద కూర్చోగలుగుతారు, లేవగలుగుతారు, పనులన్నీ చేసుకోగలుగుతారు. అంత ఫిట్‌గా ఉంటది. అయినా ఎక్కడ వాళ్ళ ఎనర్జీ డ్రాప్ అవ్వదు. సో, గోల్ ఇప్పుడు పర్ఫెక్ట్ హెల్త్ అంటే వాళ్ళదా? వీళ్ళదా? సో, మన ఏముండాలంటే పొద్దున్న లేసిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకి ఏ పనులు చేసుకున్నా, మన పనులు మనం చేసుకొని ఎంత పని చేసుకున్నా, రాత్రి పడుకునేటప్పుడు కూడా నేను ఇంకేదైనా పని చేయగలను అన్నంత ఎనర్జీ ఉంటే నువ్వు హెల్తీగా ఉన్నట్టు. అంతేకాని పొద్దున్న లేసి మధ్యాహ్నంకొచ్చేసరికి నాకు ఎనర్జీ లేదు, ఇంకా అయిపోయింది, డ్రైన్ అయిందా అని అనిపించిందనుకో, దట్ మీన్స్ యూ ఆర్ నాట్ హెల్తీగా ఉన్నట్టు కాదు మనం. సో, మన ఎయిమ్ హెల్త్ గురించి ఉండాలి. పక్కనోళ్ళు ఏమనుకుంటారు, మనకెట్లా అనిపిస్తుంది అద్దంలో చూసుకుంటే అనేది అస్సలుండదు. అండ్ యెస్, మనం అదే సొసైటీలో ఉన్నాము. ఒక మనిషిని అపియరెన్స్ బట్టి జడ్జ్ చేసే సొసైటీలో ఉన్నాము. బయటి వాళ్ళనే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా. ఇంట్లో వాళ్ళంటే అందరూ ఇంట్లో వాళ్ళే కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంట్లో వాళ్ళు కూడా జడ్జ్ చేసే ఆ సొసైటీలో ఆ సర్కమ్‌స్టాన్సెస్‌లో ఉంటున్నాము. బయటి వాళ్ళు ఎట్లైనా అంటారు. వాళ్ళ గురించి కాదు. నీకు నువ్వు, నీకు నువ్వు అనుకోవడం మానేయి. నిన్ను నువ్వు జడ్జ్ చేసుకోవడం మానేయి. నీ అపియరెన్స్ బట్టి. హెల్తీగా ఉన్నావా అనేది నీకు తెలుస్తది. నీకు తెలవాలి కూడా. హెల్తీగా ఉండి, నార్మల్‌గా ఉండి, యాక్టివ్‌గా ఉండి, ఎనర్జిటిక్‌గా ఉన్నంత వరకు ఏ సైజులో ఉన్నా ఓకే. ఓకే. సో, ఇదంతా ఇంత పెద్ద స్పీచ్ ఇచ్చినా కదా! ఇప్పుడు నా ప్లేట్ చూపిస్తా చూడండి ఏం తింటున్నానో. సో, ఇది ఫుల్ కంప్లీట్ ఫాస్ట్ ఫుడ్ మీల్. ఇది చక్కర్స్ అనే ఫాస్ట్ ఫుడ్ నుంచి చికెన్ శాండ్విచ్, చికెన్ స్ట్రిప్, వాళ్ళ సాస్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్. నాకు వేరే ఏ ఫాస్ట్ ఫుడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ నచ్చదు. ఈ ఒక్క ఫాస్ట్ ఫుడ్ మాత్రం అసలు చాలా చాలా ఇష్టం నాకు. ఎందుకంటే మంచిగా సీజన్ చేసి ఉప్పు, కారం, మిరియాలు మంచిగా పట్టిస్తారు, స్పైసెస్ అన్నీ. టేస్టీగా ఉంటుంది. అట్లని రోజు తింటా అని కాదు, ఇష్టం కదా అని రోజు లక్కీలీ ఈ చక్కర్స్ అనే ఫాస్ట్ ఫుడ్ మా ఇంటికి దగ్గరలో లేదు, దూరంగా ఉంటుంది. సో, కావాలన్నా కూడా నేను రోజు తినలేను. అండ్ రెండోది నేను తినలేను కూడా. రోజు ఆయిలీ ఫుడ్ అంటే తినలేదు. ఇవాళ తింటే నేను ఇంకో వారం వరకు మళ్ళీ ఆ ఫ్రైస్ కావాలని నాకు అనిపించదు. నేను తినలేను కూడా, రేపు మళ్ళీ తెచ్చి ఎవరైనా ఇస్తే. మేబీ అది ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు బయట తినే అలవాటు లేదు ఒకటి. రెండోది నా మైండ్ నేను అట్లా కండిషన్ చేసుకున్నానేమో. ఇవాళ తిన్నానా ఫాస్ట్ ఫుడ్, ఓకే రేపటి నుంచి వద్దు, స్ట్రిక్ట్‌గా ఉండాలి అని. టైం పడుతుంది దానికి ఆ మైండ్ సెట్‌కి రావడానికి. బట్ అదే కదా, రోజు రోజు ఒక స్టెప్, ఒకటే రోజు అన్నీ రావు కదా. చిన్న చిన్న స్టెప్స్, బేబీ స్టెప్స్. ఫస్ట్ పాకాలి, తర్వాత నడవక నేర్చుకోవాలి, తర్వాత ఉరకాలి. అంతేగాని ఒకటేసారి ఉరుకుతా అంటే రాదు కదా. అట్లా. సో, ఇది నా మీల్. అండ్ 7 డేస్ అయిపోయింది కనుక నిన్న వీక్లీ రివ్యూ నా ఫుల్ లాంగ్ వీడియోస్లో పెడతాను, చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.